ప్రెస్ మీట్ లో ఉన్నట్టుండి మంచు మనోజ్ కి కడుపు నొప్పి వచ్చింది. దీంతో రెండు చేతులను కడుపుపై పెట్టుకొని నొప్పితో మనోజ్ ఏడుస్తున్నాడు. మరోవైపు మనోజ్ కు ధైర్యం చెప్తూ భార్య మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది. ప్రెస్ మీట్ కు ముందు నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసులతో చర్చించారు. అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబం పెద్దలకు నివాళులర్పించేందుకు నిన్న సాయంత్రం మోహన్ బాబు వర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఒకంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన తాత నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరిని అనుమతి కావాలి అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దానుకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? మా పనిని పిలుచుకొని వెళ్ళి 11-12 అలా పిలిచారండి. పండగకి 2-3 రోజులు పిలిచి మనోజ్ వస్తున్నాడా, వస్తే కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు గంట సేపు పెద్ద మనిషిని ఒక నలుగురు కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. హాస్టల్ మీద లోన్లు తీసుకుని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకున్న దానికి స్టూడెంట్స్ రుద్దడం, యూనిఫామ్ వేయడం. ప్రతి ఇయర్ పండగకి వస్తాను. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశాను. నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు. సో అదంతా కరెక్ట్ కాదు.